లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను హ్యాండ్తో తయారు చేసినటువంటి క్రాఫ్ట్ చూపిస్తానండి. ఫ్లవర్స్ అవి ఈ పూసలు దీనికి కావలసినవి పూసలు, తీగలండి. తీగలు సన్నటి ఏమైనా సరే తీగలు ఉంటే చాలు. ఇవి చక్కగా ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఇదిగోండి ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోనండి ఈ పాటు కూడా నేను తయారు చేశాను. ఇదిగోండి అలాంటివి తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఆ పూసలతో, ఈ పూసలతో తయారు చేసినవి ఇవి కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగోండి ఇవి కూడా గోల్డ్ పూసలతో తయారు చేశాను. ఇవి కింద ఇది కూడా నేనే తయారు చేశానండి. చక్కగా చెక్కలు అంటించి పూసలు అంటించి ఇదిగోనండి ఇది కూడా తయారు చేశాను అన్నమాట. ఇదిగోండి అది కూడా చూసారా ఎంత బాగుందో. అది కూడా పూసలు ముత్యాల పూసలతో కూడా చేశాను అన్నమాట. ఇవి సన్న పూసలు మన ఇంట్లో వేస్ట్గా మిగిలిపోయి అక్కడక్కడ పడిపోయి దండలు తెగిపోయి పడిపోయిన పూసలు ఉంటాయి కదా, అలాంటి పూసలతోని చక్కగా ఇలాంటివన్నీ తయారు చేశాను అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో చక్కగా. ఇదిగోనండి చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇది మనకి ఏం లేదండి, ఇవ్వండి ఇలాగ తీగలు నేను ఇంట్లో ఉన్న తీగలనే ఉపయోగించాను. బయట అమ్ముతారేమో తెలియదండి, ఫ్యాన్సీ షాపులో అమ్ముతారు అనుకుంటున్నాను నేను కూడా. గోల్డ్ కలర్ తీగలు అమ్ముతారు, పూసలు కూడా అమ్ముతారు. అక్కడే మనం అక్కడ కొనుక్కోవచ్చు. నేను ఇంట్లో ఉన్నయే ఉపయోగించాను అన్నమాట. ఇవి కొనండి ఇవి పూసలు. ఇలాగా ఒక తీగని ఇలా జాయింట్ చేసుకోవాలండి, మధ్యలోకి సమాంతరంగా ఇలాగ చేసుకోవాలన్నమాట. చేసుకొని దీనిలోకి 3 పూసలు ఎక్కించుకోవాలండి. ఇలాగా 3 పూసలు ఎక్కించుకోవాలి. చూసారా ఇదిగోండి అలా 3 పూసలు ఎక్కించుకొని మధ్యలోకి ఎదుగోనండి 2 తీగల మధ్యలోకి ఇలాగా దగ్గరికి ఇలాగా మెలి వేయాలి. 4 ఒక 5 మెలికలు వేసుకుంటే మనకి చూసారా ఆ మెలి వేసానా. ఇదిగోనండి తీగలు ఇదొకటి 2 భాగాలుగా చేసుకొని ముందు ఒకదానికి ఇలాగ మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని ఇదిగోనండి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ 3 పూసల్ని ఇలాగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. ఇలాగా 4-5 మెలుకులు. మరీ గట్టిగా తిప్పేశారనుకోండి తీగ తెగిపోద్ది. మళ్ళీ ఈ మధ్యలో తీగను చూసారా, ఈ తీగను మళ్ళీ మెలివేసుకోవాలి. ఈ 2 తీగలు పట్టుకొని ఇలాగా మళ్ళీ 4-5 మెలికలు వేసుకుంటే మనకి ఫ్లవర్కి మధ్యలో ఇలాగ గ్యాప్ వస్తుందన్నమాట. చూసారా ఒకటి చుట్టాను కదా, మళ్ళీ ఇంకొక తీగ, మళ్ళీ 3 పూసలు, మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని ఇదిగోనండి మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంచుకొని
ఇది కొంచెం తీగ లావు అయిందండి, కొంచెం సన్న తీగ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఈ తీగే ఉంది కనుక చూపిస్తున్నా. షాప్లో దొరుకుతుందేమో, ట్రై చేయండి. మళ్ళీ అది చుట్టాక మళ్ళీ 2 తీగలు పట్టుకొని వీటికి ఎన్ని మెలికలు వేసామో అంత గ్యాపు వీటికి కూడా ఉండేలా చూసుకొని మళ్ళీ ఇంకో తీగకి మళ్ళీ ఇంకో 3 పూసలు, మళ్ళీ చూసారా, మళ్ళీ 3 పూసలు వేసుకొని మళ్ళీ మెల్లి వేసుకోవడమే. ఇంతేనండి, ఏమీ లేదు. ఇలా అవన్నీ కూడా నేను ఇలా తయారు చేసినవి అన్నమాట. మళ్ళీ ఈ 2 తీగలు మళ్ళీ ఇలాగా మెలి వేసుకోవాలి. అలా మెలి వేసుకోవాలి, ఎందుకంటే దీనికి మధ్యలో గ్యాప్ రావడం కోసం. మళ్ళీ 3 పూసలు మళ్ళీ ఎక్కించుకోవాలి. ఇంతేనండి, ఏమీ లేదు. చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. వీటికి గమ్ అవసరం లేదు, కలర్స్ అవసరం లేదు, మెటీరియల్స్ ఏమీ అవసరం లేవు. మనకి ఇంట్లో వేస్ట్గా పడిపోయిన పూసలు అవన్నీ సేల్ అయిపోతాయి. చక్కగా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ 2 తీగలని మళ్ళీ మెలికలు వేసుకోవాలి. అదిగోనండి, చూసారా, ఇంతే. ఇట్లాగే నేను ఇవన్నీ చేశాను అన్నమాట. ఇట్లాగే ఇదిగో చూసారా, ఇలా ఎంత ఎక్కువ చేసుకుంటే మనకి అంత బాగుంటున్నాయి అన్నమాట. అవి అంత చక్కగా అందంగా ఉంటాయి. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత. చూసారా ఎంత బాగుందో. ఇది అలా తయారు చేసింది అన్నమాట అవన్నీను. ఇంకొకటి చూపిస్తా మీకు. మళ్ళీ ఈ ఒక తీగని ఇలా మధ్యలోకి మడిచి సమంగా చూసుకొని, అదిగోండి ఇలా సమంగా చూసుకొని మళ్ళీ ఒక తీగకి ఇప్పుడు ఈ సన్న పూసలు ఎక్కించుకుందామండి. సన్న పూసలు ఇదిగోండి, సన్న పూసలు. మన ఇంట్లో పూసలన్నీ చక్కగా సేల్ అయిపోతాయండి. ఇట్లాగా ఒక అందమైన చక్కగా ఫ్లవర్ వాజులు తయారవుతాయి. ఈ డస్ట్ పట్టినప్పుడు చక్కగా ఊరికనే క్లీన్ చేసేసుకోవచ్చు. కాస్త సర్ఫ్ వేసి నీళ్ళలో చక్కగా కడిగేసుకున్నామంటే మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ రంగులు పోతాయి, కలర్స్ పోతాయి, పాడైపోతాయి, దుమ్ము పట్టిపోతాయి అనేవి ఉండదు. దుమ్ము పట్టినప్పుడల్లా మనం అలాగా క్లీన్ చేసేసుకోవచ్చు, నీట్గా కడిగేసుకోవచ్చు అన్నమాట. మిగతావనుకోండి అవి పాడైపోతాయి, క్లాతులతో చేసినవి, మిగతా వాటితో చేసినవి. ఇవైతే అసలు ఏం అవ్వండి. ఇదిగోండి చూసారా, మళ్ళీ 3 ఎక్కించానా, అంతే. ఇలా తిప్పుకోవడమే, మెలి వేసుకోవడమే. దీనికి గ్యాప్ ఉండేలాగా మళ్ళీ ఈ 2 చువ్వలు మళ్ళీ మెలి వేయడమే. అదిగోండి, మనకి గ్యాప్ ఉండేలాగా. చూసారా, ఇప్పుడు ఇది ఎక్కించాం కదా, ఇప్పుడు ఈ తెక్కి ఎక్కించుకుందాం. ఇట్లాగా మనం పెద్ద తయారు చేసుకోవచ్చండి. ఫ్లవర్ వాస్ సూపర్గా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ మనం చేసుకున్నామంటే అంత అందంగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇవే మనం బయట కొనాలనుకోండి వేలల్లో ఉంటాయండి. వేలల్లో ఉంటాయి బయట కొనాలంటే. ఇవి నేను ఏదో మాల్లో చూశానండి, మాల్లోనే హైదరాబాద్లో ఇట్లానే చేశారు. గోల్డ్ కలర్ తీగలు ఉన్నాయి. అబ్బో అసలు వేలల్లో ఉన్నాయండి అవి. ఇవేనా నేను చేసినవే కదా, ఇవి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. కానీ గోల్డ్ కలర్ తీగలు వేశారండి వాళ్ళు, భలే అందంగా ఉన్నాయి. మనకి షాపులో అమ్ముతారేమో చూసి అట్లాంటివి మనం వేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. నేను ఇంట్లో ఉన్న తీగలే ఉపయోగించానండి, కొనలేదు నేను అసలు. ఏ మెటీరియల్ కూడా నేను అసలు కొనలేదు. ఇంట్లో నేను చేసినవన్నీ కూడా నాకు ఇంట్లో కాస్త మిగిలిపోయి అక్కడక్కడ ఎక్స్ట్రా ఉన్న వాటితోనే నేను తయారు చేశాను అనమాట. వేస్ట్ మెటీరియల్తోనే తయారు చేసుకున్నాను నేను.
ఇవిగోనండి, చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది కూడా ఇవి ఇట్లాంటివి అన్నమాట. అదిగో ఇవి కూడా ఇలాగే తయారు చేశాను. ఇవి కూడా ఇవి ఇంకా ఎంత ఎక్కువ మనం ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, అవి ఇంకా అంత అందంగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. సూపర్ కదా, సూపర్ కదా. ఇదిగోనండి, ఇదిగోండి తయారు చేసినవి. ఇదిగోనండి చక్కగా ఉంటాయి అన్నమాట. ఇవి మనం కాస్త దుమ్ము పట్టినవి అనుకోండి, కాస్త సరుపు నీళ్ళు వేసి కడిగేసుకుంటే చాలు, సూపర్గా మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి ఇవి. ఇదిగో ఇవి కూడా అలాగే తయారు చేశాను. చూసారా ఇవి 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 తగరం అండి. తగరంతో తయారు చేశాను. ఇవి ఇట్లాగనే చుట్టాను తీగలతో. చూసారా అలాగే చుట్టాను. ఇవి కూడా ఎంత బాగున్నాయి, వెండి పువ్వుల్లాగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూసారా, చక్కగా ఉన్నాయి. ఇవి కూడా అవే వైట్ పూసలతో చేశాను. ఇవి వైట్ పూసలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. ఇవి కూడా ఇవైతే ముత్యాలండి. ఇవి ముత్యాలు పూసలు, ముత్యాల దండ తెగిపోయింది, అక్కడ పడిపోయినాయి పూసలు. సరేలే అని చెప్పి మిగిలినవి ఇలాగ చేసుకున్నాను అనమాట. ఎంత బాగుందో చూసారా ముత్యాలతోనే. ఇవి పూసలేరండి. ఇవి కూడా సన్న దండలు తెగిపోయి అక్కడో దండ పాతవి అయిపోయినాయి, ఇవి ఓల్డ్ అయిపోయినాయి. అలాంటివన్నీ కూడా మనం ఇలా చేసుకున్నాక చక్కగా ఫ్లవర్ రోజుల్లాగా ఉంటాయి. ఎంత బాగున్నాయి చూసారా పూసలతో. మనం చక్కగా దుమ్ము పెట్టినప్పుడు కడిగేసుకున్నాం అంటే మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి. ఇవ్వండి, మరి ఇలా మీరు తయారు చేస్తున్నారనుకోండి, ఇంట్లో అన్నీ సేల్ అయిపోతాయి చక్కగా. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ సూపర్ కదా, సూపర్ సూపర్. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి, మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.